వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పచ్చి మజ్జిగ పులుసు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇలా సొరకాయ ముక్కలతో చేస్తున్నానండి. చెక్కు తీసేసి సొరకాయని చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకొని జీలకర్ర వేసి ఆవాలు వేసి వేయించుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి అల్లము మిక్సీలో పేస్ట్ చేసుకొని వేసి వేయించుకోవాలండి. తర్వాత సన్నగా తరిగిన సొరకాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలండి. ఇలా పచ్చిమిర్చి అల్లం ఫ్లేవరు సొరకాయ ముక్కలకు పట్టేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలండి. తర్వాత ఉప్పు తగినంతగా వేసుకోవాలి. మనము మజ్జిగ పులుసుకు తగినంతగా వేసుకోవాలండి. తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలండి. కొంచెం సేపు అలా వేగించుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసి సొరకాయ ముక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలండి. ఇలా సొరకాయ ముక్కల్ని మూత పెట్టి ఉడికించుకుంటే చాలా బాగా ఉంటాయండి. సొరకాయ ముక్కలు ఉడికిన తర్వాత ఉడికేంత వరకు మనము అంత లోపల ఇలా పెరుగులోకి కొన్ని నీళ్లు వేసుకొని శనగపిండి 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి శనగపిండి వేసుకొని ఇలా బీటర్తో బీట్ చేస్తున్నానండి. ఇలా మజ్జిగలోకి శనగపిండి బాగా కలుపుకోవాలండి. ఇలా శనగపిండి కలుపుకొని ఇలా బీటర్తో చేసుకుంటే చాలా బాగా కలుస్తుందండి, ఉండలు కట్టదండి. అంతలోపల మనకు సొరకాయ ముక్కలు ఉడికినాయండి. ఇలా మజ్జిగలోకి శనగపిండి కలిపిన వాటర్ని సొరకాయ ముక్కలలోకి వేసి కలుపుకోవాలండి. ఉండలు కట్టకోకుండా కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత మనము సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనము అన్నంలోకి కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగా ఉంటుందంటే చలికాలము ఇలా అల్లము పచ్చిమిర్చి వాడడం వలన కూడా చాలా జలుబు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ ఉండవండి. చాలా బాగా ఉంటుందండి. టేస్ట్ చేసుకోండి.